ఛానల్. రామాయణం ఎప్పుడు జరిగిందంటే ఎవ్వరికీ తెలీదు. కొందరు వేల సంవత్సరాల క్రితం అంటారు, కొందరు లక్షల సంవత్సరాల క్రితం జరిగిందంటారు, మరికొందరు అసలు రామాయణం జరగనే లేదంటారు. రామాయణం అంతా ఉత్తుత్తి కథే అని కూడా చెబుతుంటారు. మనకు తెలిసినంత వరకు రామాయణం త్రేతాయుగంలో జరిగింది. మీతో ఎవరైనా అసలు రామాయణం జరగలేదు, రాముడే లేడు, రావణుడు లేడు అని వాదిస్తే వారికి సమాధానం ఇవ్వడానికి మీ దగ్గర సమాచారం ఉండాలి కదా. అందుకోసమే రామాయణం నిజంగానే జరిగినట్టు నిరూపించే కొన్ని సాక్ష్యాలను ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అందులో మొదటిది హనుమంతుడి పాదముద్రలు. హనుమంతుడు ఎంతటి బలశాలో మనం రామాయణంలో చదువుకున్నాం. హనుమంతుడు తన విశ్వరూపాన్ని దాల్చితే ఆయన ఎంత భారీ కాయంలో ఉంటాడో కొన్ని కార్టూన్ సినిమాల్లో కూడా చూసాం. ఆ ఆకారానికి సరిపడే పాదముద్రలు ప్రపంచం నలుమూలలా ఉన్నాయి. శ్రీలంక, మలేషియా, థాయిలాండ్, చివరికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఇంత పెద్ద పాదముద్రలు ఎలాగో మనుషులవి కావు. మరి హనుమంతుడివే అయితే రామాయణం నిజంగా జరిగినట్టే కదా. రెండవది రామసేతు. రామాయణం చదివిన వారికి లేదా సినిమాలోనైనా చూసిన వారికి రామసేతు వంతెన గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అదేనండి, లంకను చేరుకోవడానికి వానర సైన్యం సముద్రంలో వంతెన కడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ పేరే రామసేతు. ప్రస్తుతానికైతే ఈ బ్రిడ్జ్ 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో తమిళనాడు, శ్రీలంక మధ్యలో ఉంది. దీన్నే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. కొన్ని యుగాల ముందు కట్టినది కాబట్టి ఈ వంతెన చాలా వరకు ధ్వంసమయ్యిందని చరిత్రకారులు చెబుతున్నారు. మూడవది, మనుషులు కోతుల నుంచి వచ్చారని ఎంతో మంది సైంటిస్టులు నమ్ముతారు. మనుషులు కూడా జంతువులే. నిప్పు కనిపెట్టాక బుద్ధి, జ్ఞానం పెంచుకొని ఇలా తయారయ్యారని శాస్త్రవేత్తల వాదన. కొన్ని మత గ్రంథాలు మనుషులు కోతుల నుంచి వచ్చారంటే నమ్మరు, అది వేరే విషయం. పూర్వం చాలా మంది మనుషులు కోతులలాగే ఉండేవారు. ఇదే విషయాన్ని సైన్స్ కూడా ధృవీకరిస్తుంది. అంటే వానర సైన్యం నిజంగానే ఉన్నట్టు కదా. నాలుగవది, నీటిలో తేలేరాళ్ళు. లంక చేరుకునేందుకు వంతెన కడుతున్నప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంది వానరసేన. బండలు సముద్రంలో మునిగిపోతుంటాయి. అప్పుడు ఆ బండలపై రామ అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతూ ఉంటాయి. అలాంటి రాళ్ళు ఈ కాలంలో చాలానే బయటపడ్డాయి. అవి కూడా నీళ్ళలో తేలుతాయి. వాటిలో కొన్నిటి మీద రామ రామ్ అని హిందీలో దేవనాగరి లిపిలో కూడా రాసి ఉంటుంది. ఐదవది, కోబ్రా హుడ్ కేవ్. శ్రీలంకలోని సిగిరియా అనే ప్రాంతంలో కోబ్రా హుడ్ కేవ్ అనే గుహ ఉంటుంది. ఇది వేల ఏళ్ల క్రితం నాటిదని, మనుషులు తవ్వినది మాత్రం కాదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఓ పాముని పోలి ఉంటుంది. దీని లోపల కొన్ని చిత్రాలు చెక్కి ఉంటాయి. సీతాదేవిని ఎలా బంధించారు అనే విషయం ఈ చిత్రాలను చూస్తే తెలుస్తుందట. ఆరవది, విజయదశమి దీపావళి. విజయదశమి ఎందుకు జరుపుకుంటారు? అదే రోజు రావణుడిని శ్రీరాముడు హతమార్చాడు అనే కదా. మరి దీపావళి ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజు శ్రీలంక నుంచి రాముడు అయోధ్యకి చేరుకున్నాడు అనే కదా. ఈ రెండు పండుగల మధ్య గ్యాప్ ఎన్ని రోజులు? 20 రోజులు. ఒక్కసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి శ్రీలంక నుంచి అయోధ్యకి కాలినడకన ఎన్ని రోజులు పడుతుందో చూడండి. గూగుల్ మ్యాప్ సరిగ్గా 21 రోజులను చూపిస్తుంది. రాముడు సీతాదేవిని తీసుకొని కాలినడకన 21 రోజున అయోధ్యకి చేరుకున్నాడు. ఆ రోజే దీపావళి. ఏడవది, గోల్కొండ. ఇంతవరకు చెప్పిన విషయాలు నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపిస్తాయేమో. ఇప్పుడు హైదరాబాద్ లో గోల్కొండ తెలుసు కదా, గోల్కొండ చరిత్ర తెలుసు కదా. గోల్కొండ వెళ్ళినప్పుడు రామదాసు బందీఖానా కూడా చూడండి. రామదాసు చెక్కిన రాముడి రూపాలు ఇంకా అక్కడే ఉన్నాయి. మరి బందీగా ఉన్న రామదాసుని క్షమాపణ కోరి ఇప్పుడున్న భద్రాచలం మందిరాన్ని ఒక ముస్లిం రాజు ఎందుకు కట్టించాడో మీకు తెలుసు కదా. రాముడి దర్శనం దొరికిందనే భద్రాచలం మందిర నిర్మాణం జరిగింది. మరి రాముడు ఉన్నప్పుడు రామాయణం కూడా ఉన్నట్టేగా. ఇవే కాకుండా ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. హనుమంతుడు లంకా దహనం చేసిన సాక్ష్యాలు ఇంకా శ్రీలంకలో ఉన్నాయి. రావణాసురుడు లంకను ఏలిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. శ్రీలంకలో సీతాదేవిని బంధించిన అశోక వాటిక ఇంకా ఉంది. రావణుడు కట్టిన వేడి నీళ్ల బావులు శ్రీలంకలో ఇంకా ఉన్నాయి. జటాయు మరణించిన లేపాక్షి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. హనుమంతుడు లంకలో 4 దంతాల ఏనుగులను చూస్తాడు. 4 దంతాల ఏనుగుల ఆనవాళ్లు ఎప్పుడూ దొరికాయి.
దునగిరిలో హనుమంతుడు లక్ష్మణుడిని కాపాడేందుకు ఎత్తిన సంజీవని పర్వతం కూడా ఉంది. ఇప్పటికైనా రామాయణం నిజంగానే జరిగిందని నమ్ముతారా? ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.